బ్రేకింగ్ న్యూస్. రష్యాకి మళ్ళీ ఉక్రెయిన్ కి యుద్ధం మొదలైపోయింది. రీసెంట్ గానే మనం చూసాం. ఒక పక్క ఇజ్రాయెల్ కి, అమెరికాకి, ఇరాన్ కి ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో, ఎంతమంది చనిపోయారో. అయితే రష్యాకి, ఉక్రెయిన్ కి ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది కొత్త ఏం కాదు. గత 3 ఏళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. అయితే మొన్న మధ్య ఈ ఇజ్రాయెల్, ఇరాన్ కి జరుగుతున్న యుద్ధ వాతావరణంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొంచెం తగ్గింది. అసలు 2 దేశాల మధ్య ఎటువంటి దాడులు జరుగుతున్నాయన్న దాని గురించి కూడా పెద్దగా ఎవరు కూడా పట్టించుకోలే. అయితే రీసెంట్‌గా ఆదివారం 28వ తారీఖు దాదాపు 500 డ్రోన్స్‌తో అటాక్ చేసింది ఉక్రెయిన్ పైన రష్యా. అలాగే కొన్ని మిసైల్స్‌తో కూడా అటాక్ చేసింది. అండ్ ఇప్పటికే ఉక్రెయిన్‌కి సంబంధించిన 7 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా నేలమట్టాయి. అండ్ 3 ఎయిర్ బేసెస్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఈ మిసైల్స్‌ని తిప్పికొట్టేందుకు, వాటిని ఎదుర్కొనేందుకు F-16 అమెరికాకి సంబంధించిన F-16 ఫైటర్ జెట్‌లో ఉన్న ఒక పైలట్ దాదాపు 7 ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా, ఆ మిసైల్స్‌ని కూడా వాటన్నిటిపైన ప్రతిదాడి చేసి చివరికి అతను కూడా ప్రాణాలు విడిచాడు. ఉక్రెయిన్‌కి సంబంధించిన ఎయిర్ జెట్ ఫైటర్ ఒక పైలట్ మరణించాడు ఈ యుద్ధంలో. అయితే ఇప్పటికే 477 డ్రోన్స్ అలాగే 60 మిసైల్స్‌ని ఎదుర్కొన్నామని ఉక్రెయిన్ వార్తాపత్రికలో రాశారు. అలాగే దాదాపు 249 డ్రోన్స్ అలాగే పూర్తిగా అటాక్ చేయగలిగే ఉక్రెయిన్ ఉన్న ఆ ప్రాంతాల్లో వాళ్ళు అనుకున్న. అలాగే కొన్ని వాటినైతే మాత్రం వాటిలో జామర్స్ పెట్టి వాళ్ళు వాటిని కూడా తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. ఉక్రెయిన్ కొన్ని అలా కూడా ధ్వంసం చేసింది. దాడిని కూడా ఆపేందుకు ప్రయత్నించింది. అలాగే మొత్తం 7 వైమానిక స్థావరాలపైన పూర్తిగా దాడి చేసేందుకు రష్యా సిద్ధమైంది. అంటే ఇప్పుడు పూర్తిగా ఉక్రెయిన్ ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. అంటే ఇక ఇప్పుడు ఇరాన్ ఎలా అయితే యుద్ధం చేస్తుందో ఉక్రెయిన్ కూడా అలాగే యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లొంగిపోతే ఉక్రెయిన్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లొంగకపోతే మాత్రం శాంతి భద్రతలకు లొంగకపోతే మాత్రం శాంతి భద్రతలకు ముప్పు వచ్చి అక్కడ ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సివిలియన్స్ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది సివిలియన్స్ చనిపోతూ ఉన్నారు ఉక్రెయిన్‌లో. గత 4 ఏళ్ల జరుగుతున్న ఈ రష్యన్ ఉక్రెయిన్ యుద్ధంలో చాలా మంది సివిలియన్స్ చనిపోయారు. అనేక మంది మిలిటరీ ఆఫీసర్స్ చాలా మంది చనిపోయారు. సో ఈ విధంగా ఈ యుద్ధం కొనసాగితే మాత్రం చాలా చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం మాత్రం ఉక్రెయిన్‌కి ఉంది. మరి ముఖ్యంగా 3 ఫైటర్ జెట్స్‌ని అయితే మాత్రం చాలా పూర్తిగా మాత్రం ధ్వంసం చేసేసారు. ఒకసారి పూర్తిగా అసలు ఏం జరిగింది? ఈ 29, ఈ 28 ఈ డేట్స్‌లో అంటే శనివారం రాత్రి మొదలైన యుద్ధం ఆదివారం పైలట్ మరణించేంత వరకు కూడా అసలు ఏం జరిగిందనే దాని గురించి ఒకసారి నేను పూర్తిగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఉక్రెయిన్‌కి సంబంధించిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ ఘటనలో ఒక ఉక్రెయిన్ పైలట్ కూడా మరణించాడు. నిన్న శనివారం రాత్రి రష్యా అనేక డ్రోన్ క్షిపణి దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఆ సమయంలో ఒక F-16 యుద్ధ విమానం రష్యన్ సైన్యం లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ధ్వంసమైంది. శనివారం రాత్రి అంటే 28వ తేదీ 500కి పైగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించడం ద్వారా రష్యా ఇప్పటివరకు అతిపెద్ద వైమానిక దాడి చేస్తుంది. ఈ దాడి పశ్చిమ, దక్షిణ మధ్య ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలను కుదిపేస్తుంది. ఉక్రెయిన్ వైమానిక దళం 477 డ్రోన్లు, 60 క్షిపణులను ఎదుర్కొన్నట్టు తెలిపింది. వీటిలో 249 డ్రోన్లను కూల్చివేసి 226 ఎలక్ట్రిక్ జామింగ్ ద్వారా తటాస్కరించడం జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా చేసిన అత్యంత శక్తివంతమైన బాంబు దాడిగా ఉక్రెయిన్ ప్రజలు ఈ దాడిని భావిస్తా ఉన్నారు. దాడిని ఆపడానికి ప్రయత్నించిన F-16 ఫైటర్ జెట్ రష్యన్ సైన్యం లక్ష్యంగా మారింది. దాని పైలట్ అమరుడయ్యాడని ఉక్రెయిన్ వైమానిక దళం ధృవీకరించింది. పైలట్ 7 వైమానిక దాడులను కూల్చివేశాడు. కానీ చివరికి లక్ష్యాన్ని దాడి చేస్తున్నప్పుడు ఆ జెట్ దెబ్బతింది. క్షిపణి ఢీకున్న తర్వాత ఫైటర్ జెట్ ఎత్తు నుండి వేగంగా పడిపోవడం ప్రారంభించింది. ఈ సమయంలో పైలట్ విమానాన్ని జనవాస ప్రాంతం నుండి దూరంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. పైలట్ తన అన్బోర్డ్ ఆయుధాలన్నింటినీ ఉపయోగించాడని, అయితే చివరి దాడిలో విమానం తీవ్రంగా దెబ్బతిందని, అతను సకాలంలో బయట పడలేకపోయాడని ఉక్రెయిన్ వైమానిక దళం టెలిగ్రామ్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 3 ఉక్రెయిన్ ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయి. రైటర్స్ కథనం ప్రకారం ఈ దాడి సమయంలో
రష్యా క్రూయిజ్ బాలిస్టిక్ హైపర్సోనిక్ క్షిపణులు అలాగే కొన్ని తప్పుడు లక్ష్యాలను నకిలీ ఆయుధాలు ఉపయోగించి ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను చాలా గందరగోళపరిచింది. ఉక్రెయిన్ ఇటీవలే నెదర్లాండ్స్, డెన్మార్క్ సహాయంతో తన మొదటి బ్యాచ్ F-16 ఫైటర్ జెట్లను అందుకుంది. ఈ విమానాలకు యుఎస్ శిక్షణ, సాంకేతిక సహకారంతో నిర్వహిస్తా ఉన్నారు. 26 మే 2025 చివరి 2 F-16 విమానాలలో ఒకదాన్ని వాల్కోల్ ఎయిర్ బేస్ నుండి ఉక్రెయిన్ కు పంపారు. కానీ ఇప్పుడు మరొక విమానాన్ని కోల్పోయిన తర్వాత ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యంపై ఒత్తిడి మరింత పెరిగింది.